ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త, ఉపాధ్యాయకుడు. ఆయన ఎంతో మహోన్నతుడు. ఒక గొప్ప పేరు కలిగిన ఉపాధ్యాయకుడు. అంటే మానవ సంబంధపూరితమైన జీవితాల గురించి ఎంతో విశ్లేషణంగా గుర్తించి అధ్యయనం చేసి ఒక చాణక్య నీతి అనే గ్రంథం ద్వారా ఆయన నీతి అనేది బోధింపబడుతుంది. ఇప్పటికీ ఆయన నీతి శాస్త్రం ప్రకారంగా చాలా మంది ఆయన మాటలు వింటూనే ఉంటారు, ఆచరిస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు అదే విధంగా చాణక్యుడి నీతి ప్రకారంగా ఇప్పుడు చూస్తే ఆయన బోధనలను పుస్తకం ద్వారా మనకు అందించారు. ఆయన నీతి ప్రకారంగా మనతోనే ఉంటూ, మన చుట్టూనే తిరుగుతూ, మన తింటూ వెన్నుపోటు పొడిచేవాడిని ఎలా గుర్తించాలి, వెన్నుపోటు ఇలా చాలామందికి మోసపూరితమైన మనుషులు ఉన్నారు ఈ సమాజంలో. అయితే మోసం చేసే వాళ్ళు వెన్నుపోటు ఎందుకు పొడుస్తారు, మనతోనే ఉంటూ మనం అంటే ఎందుకు గిట్టదు వాళ్ళకి అనేది ఆయన ధర్మాలలో ఒకటి అనమాట. ఆయన చాణక్య నీతి ప్రకారంగా చూస్తే వెన్నుపోటు అంటే మోసపూరితమైన మనుషులు ఎలా గుర్తించాలంటే మనతో ఎలా ఉంటున్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు నా ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. అంటే ఇప్పుడు వెన్నుపోటు పొడిచే వాళ్ళని ఎలా గుర్తించాలంటే చాణక్యుడు ఆయన ఎలా విశ్లేషిస్తాడో ఒక మనిషిని అంటే ఒక మనిషి చెప్పే మాటల్లో, వాళ్ళ చేసే చేష్టలు, వాళ్ళ చూపులు ఆయన ముందే గ్రహించగలడు. ఎందుకంటే ఆయన ఒక బోధకుడు, ఉపాధ్యాయకుడు కాబట్టి. ఆయన ఒక గ్రంథమే రచించాడు కనుక ఆచార్య చాణక్యుడు చెప్పే విధానం ఏమిటంటే ఇక్కడ మనం ఎలా మోసపూరితమైన వాళ్ళని ఎలా గుర్తించాలి, మోసం చేసే వాళ్ళని ఎలా మనం తెలుసుకోవాలి, మన జీవితంలో అలాంటి వాళ్ళని మన లైఫ్లోకి రానికుండా ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు చూద్దాం. అయితే కొందరు మనతోనే ఉంటూ మోసపూరితమైన అంటే వెన్నుపోటు పొడిచే గుణం అనేది వాళ్ళకి ఉంటుంది. అంటే ముందుగా మనం జనాలలో అంటే మనుషులలో వాళ్ళ గుణాలు ఎలా ఉన్నాయో, వాళ్ళ స్వభావం ఎలా ఉన్నదో, వాళ్ళ తత్వం ఎలాంటిదో ముందుగా గ్రహించాలంటున్నాడు చాణక్యుడు. ఆయన నీతి ప్రకారంగా చూస్తే మనిషి గుణం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. అయితే అందరికీ ఒకే గుణం కలిగి ఉండరు. ఎందుకంటే ఒక్కొక్క మనిషి ఒక్కో రకంగా ఉంటారు. ఒకరికి ఒక గుణం ఉంటే అంటే ఒకరికి దయ చూపే గుణం ఉంటే ఇంకొకరికి స్వార్థం అనే గుణం ఉంటుంది, ఇంకొకరికి ఈర్ష్య అనే గుణం ఉంటుంది. అంటే వాళ్ళలో కలిగే స్వభావం అంటే వాళ్ళ క్యారెక్టర్స్ అలా ఉంటాయన్నమాట. ఆ క్యారెక్టర్స్ని ఇతరులను చూసి ఓర్వలేకుండే వాళ్ళలో కలిగి ఉంటుంది. అంటే వాళ్ళ తత్వమే చిన్నప్పటి నుంచి ఎదిగే వరకు కూడా అంతే. కానీ మనతో మంచిగా ఉంటూ మనం మంచి కోరుకునే విధంగా ఉన్నట్టు నటిస్తారు. నటించే వాళ్ళని మనం గుర్తించాలి. ఇక్కడ ఆయన నీతి ప్రకారంగా చూస్తే నటించే వాళ్ళను మనం మనతోనే ఉండే వాళ్ళు ఎవరు నటిస్తున్నారు, ఎవరు జీవిస్తున్నారు, ఎవరు మనతో ఎంత నిజమైన స్నేహంతో మనతో మెలుగుతున్నారనేది మనం కనుక్కోవాలని చెప్తున్నారు. అయితే అలాంటి వాళ్ళని ఎలా తెలుసుకోవాలంటే వెన్నుపోటు పొడిచే వాళ్ళలో మొదటి రకం ఏముంటుందంటే వాళ్ళకి మన మీద ఈర్ష్య అని ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే సెకండ్ది అసూయ. ఈ అసూయ, ఈర్ష్య అనే వాళ్ళకి అనురాగంగా అంటే రాగద్వేషాల లాగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆయన విశ్లేషించిన విధానం ఏమిటంటే మానవ సంబంధమైన మనుషుల్లో ఒక స్నేహితులు కానీ, ఒక రిలేషన్షిప్లో కానీ ఏ బంధమైనా అది కడదాకా ఉండదు. అంటే వాళ్ళు అర్థం చేసుకునే ఒక పర్సన్కి అదర్ పర్సన్కి ఇద్దరి మధ్యలో వ్యక్తుల స్వభావం ఎలా ఉన్నా సరే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అనే బంధం అనేది ఉందా అనేది ఆయన చెప్పారనమాట. ఇప్పుడు ఒకరికి మనం ఎదుగుతున్నా నచ్చదు, మనం ఏం చేసినా వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదు కానీ మనతో పొగుడుతూ మనతోనే ఉంటారు. మన నుంచి తెలుసుకోవాలి ఏదో ఒకటి అంటే వాళ్ళకి ఉపయోగపడే వస్తువు కానీ, మనతో ఏదైనా యూజెస్ ఏమైనా ఉన్నా కానీ పొగుడుతూ మనతోనే ఉంటారు. మన నుంచి తెలుసుకోవాలి ఏదో ఒకటి అంటే వాళ్ళకి ఉపయోగపడే వస్తువు కానీ, మనతో ఏదైనా యూజెస్ ఏమైనా ఉన్నా కానీ, డబ్బు కానీ ఏది ఉన్నా కానీ మన నుంచి ఉపయోగించుకుంటారనమాట. అలాంటి వాళ్ళని మనం గుర్తించాలి. కొన్ని మానవ సంబంధాలు ఎలా ఉంటాయంటే చాణక్యుడి నీతి ప్రకారంగా మనుషులు ముసుగు వేసుకుని దొంగల్లా ఉంటారన్నమాట. అంటే దొంగలు ఏంటంటే వాళ్ళ స్వరూపం వేరొకటి ఉంటుంది, కానీ రాత్రి అయ్యేసరికి వాళ్ళ క్యారెక్టర్ అంటే దొంగ అనేది వాళ్ళ తత్వం అన్నమాట. దాన్ని ముసుగు రూపంలో వాళ్ళని
కప్పించుకుంటూ ముసుగు రూపంలో దొంగతనం అనేది చేస్తారు. అదేవిధంగా మనిషి కూడా అంతే. తను పైకి ఎంత నటించినా తన లోపల ఉన్న భావాలను, స్వభావాలను, రాగద్వేషాలను, ఈర్ష్యాసూయలను, స్వార్థాలను తను ముసుగు అనే కప్పులో ముసుగేసుకొని బతుకుతూ ఉంటాడనమాట. అంటే ఒక మాస్క్ పెట్టుకొని జీవిస్తాడు. ఎవరిలోనైనా సరే అన్ని రకాల మాస్కులు ఉంటాయి. అది ఎవరినైనా సరే ఈ సృష్టి జీవితంలో మానవుడు తనకంటూ తాను ఏం కావాలో తెలుసుకోకుండా పక్కవాడి జీవితంలో ఏం కావాలి, ఏం ఇవ్వాలో అనేది ఆరాటపడుతూ కంగారు పడుతూ ఎప్పుడూ జీవిస్తూ బ్రతుకుతూ ఉంటారు. ముందుగా మనం మన జీవితాన్ని మనం ఎంత అందంగా ఉంచుకున్నాం అనేది దానిలోకి బ్రతకడు. మనకంటే ఎవడు బాగుపడుతున్నాడు, మనకంటే ఎవరు ముందుంటున్నారు, మనకన్నా వాళ్ళ ఆలోచనలు తెలివితేటలు ఎలా ఉన్నాయి, అలాంటి వాడిని మనం ఎలాగైనా సరే కిందకి నెట్టేయాలనే భావనతో ఆ తత్వంతో అతను మన దగ్గర వెన్నుపోటు పొడవటానికి ముందుగా ఉంటాడు. అందుకని మీరు ఎప్పుడైనా సరే ఎవరితోనైనా సరే చాణక్య నీతి ప్రకారంగా మీరు మీ వెంటే ఉంటూ మిమ్మల్ని గిట్టని వాళ్ళని ఎలా తెలుసుకోవాలో వేరే ఒక వీడియోలో తెలుసుకుందాం. వెన్నుపోటు మనతోనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వాళ్ళని ఇంకో వీడియోలో చెప్తాను. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నా వాయిస్ నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అనండి. థ్యాంక్ యూ.